హాయ్, నేను మీ ENT స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రోజా, who is a really good friend of mine. She's a neurologist and a Parkinson's and movement disorder specialist. Hi, Dr. Mridula. Thanks for having me. Yes, thank you so much for being here. We are very happy to have you. Same here. So, we are going to be talking about a lot of issues today, Yes. which the common man is really suffering with. Main ga targeted ga. First, let's start with something called as vertigo. So, vertigo అంటే ఏంటి? Dizziness, giddiness, ఇవన్నీ చాలా టర్మ్స్ వాడుతూ ఉంటారు. Yes. So, what do you suggest is the right word for it? పేషెంట్ బేసిక్గా తెలుగులో అనాలి అంటే కళ్ళు తిరగడం, లేకపోతే చక్కర రావడం, లేకపోతే బాడీ బ్యాలెన్స్ లేదు అని అనడం, ఇలాంటి చాలా టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. రొటీన్గా కామన్గా యూజ్ చేసే టర్మ్ గిడ్డినెస్, లేకుంటే డిజీనెస్, కళ్ళు తిరగడం. వర్టిగో అనేది మోస్ట్లీ ఆఫ్ మెడికల్ టర్మ్. వర్టిగోలో ఓన్లీ కళ్ళు తిరగడంతో పాటు ఒక అమౌంట్ ఆఫ్ సరౌండింగ్స్ కూడా తిరుగుతున్న ఫీలింగ్. ఇట్స్ నాట్ జస్ట్ రొటేటరీ ఫీలింగ్ ఇన్సైడ్ ద బాడీ, కొంచెం బాడీ ఉన్న సరౌండింగ్స్, రూమ్ సరౌండింగ్స్ అన్నీ తిరుగుతున్నాయి, ఇలాంటి ఫీలింగ్ అండ్ ఫీలింగ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ ఉంటాయి వర్టిగోలో. దెన్ ఇస్ ద టర్మ్ వర్టిగో ఈజ్ యూస్డ్. అండ్ ఆబ్వియస్లీ వీఆర్ ENT specialist and neurologist. Today we're talking about vertigo at first because vertigo is very much related to both ENT and neurology, and the most common causes of vertigo are peripheral vertigo, which is related to you, and central vertigo, which is related to me. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ టెక్నికల్ టర్మ్స్ పెరిఫెరల్ సెంట్రల్ అనేది పక్కన పెట్టేస్తే మనకి బేసిక్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినవి 3 things. ఒకటి బ్రెయిన్, సెకండ్ థింగ్ ఈస్ యువర్ ఇయర్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ అ బ్యాలెన్స్ ఆర్గన్ మీ ఇన్నర్ ఇయర్లో, అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ విజువల్. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ ఆఫ్ విజువల్ క్యూ తీసుకొని బాడీ మీ గెయిట్ని ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ మీ పోస్చర్ని కరెక్ట్ చేస్తుంది. సో ఈ విజువల్ క్యూస్ కాకుండా అదర్ థింగ్స్వి మేము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో అఫ్ కోర్స్ ఆల్ 3 ఆర్ రిలేటెడ్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. ఇప్పుడు పెరిఫెరల్గా అంటే ENT రిలేటెడ్ వస్తుంది. ఇందులో బ్యాలెన్స్కి సంబంధించి మెయిన్గా చెవు ప్రాబ్లమ్స్ కూడా కలిపి ఉంటాయి అన్నమాట. లైక్ హియరింగ్ లాస్ ఆర్ ఎల్స్ చెవు నిండిపోయినట్టు అంటే ఆరల్ ఫుల్నెస్ అంటాం, అలాంటివి అనిపించడం కానీ, ఆరల్స్ గుయ్యి అని శబ్దం రావడం కానీ, ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు కళ్ళు తిరగడంతో పాటు బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉందా, హెడ్ఏక్స్ వస్తున్నాయా, ఆరల్స్ నాజియా ఆర్ వామిటింగ్ సెన్సేషన్ ఉందా, ఇవన్నీ కాకుండా కళ్ళు ఏమన్నా మండుతున్నాయా, నొప్పి వస్తుందా, ఇది కూడా కాకుండా ఐ విల్ ఆల్సో ఆస్క్ అబౌట్ నెక్ పెయిన్. సో ఇస్ దిస్ రియల్లీ రిలేటెడ్ టు ENT ఆర్ ఈజ్ ఇట్ నాట్? దిస్ వాస్ ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. నేను ఇది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత వన్స్ ఐ అండర్స్టాండ్కి దిస్ ఇస్ నాట్, చెవు సిమ్టమ్స్ లేవు దీనిలో, లైక్ ఈ హియరింగ్ లాస్ గురించి కానీ చెవు రింగింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. సో ఆబ్వియస్లీ ఇంకా నేను ఐ విల్ థింక్ అబౌట్ ద నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్. ఇది ఈజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్, ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ విత్ యువర్ పొజిషన్ ఆఫ్ బాడీ టు యువర్ హెడ్, ఆర్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ విత్ ద పొజిషన్ ఆఫ్ హెడ్ టు యువర్ గ్రౌండ్, అండ్ మీరు పడుకుని లేచినప్పుడు అవుతుందా, లేదంటే సడన్గా కూర్చుని వాళ్ళు లేచినప్పుడు అవుతుందా, లేదా ఎవరైనా పిలిచారు వెంటనే హెడ్ టర్న్ చేశాను అప్పుడు అవుతుందా, ఇలాంటివి రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఐఎమ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ దిస్ వెరీ కామన్ ఎంటిటీ కాల్డ్ అస్ BPPV. ఇదైతే చాలా మంది గూగుల్లో ChatGPTలో చూసి వస్తున్నారు. Right. సో వాట్ ఇఫ్ ఇట్స్ నాట్ జస్ట్ BPPV? ఈ సిమ్టమ్స్ నేను రూల్ అవుట్ చేసుకున్నాను అండ్ నాకు BPPVలో అనిపించలేదు. ఇట్ లుక్స్ లైక్ ద ఎపిసోడ్ ఈస్ గోయింగ్ ఫర్ లాంగర్ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హెడ్ఏక్స్. దాంతోపాటు కళ్ళు తిరగడంతో పాటు ఇంకా మోషన్ సిక్నెస్ లాగా, ఇంకా లేదంటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. సో దెన్ వాట్ ఎల్స్ షుడ్ ఐ బి రూలింగ్ అవుట్? బేసికలీ పేషెంట్స్ చాలా రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ వర్టిగోతో వస్తే, నాకు చాలా సంవత్సరాల నుంచో నెలల నుంచో వస్తుంది పోతుంది వర్టిగో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను హెడ్ మూవ్ చేసినప్పుడు, పడుకొని అటు ఇటు మంచం మీద తిరిగినప్పుడు నాకు వర్టిగో సిమ్టమ్స్ పెరిగిపోతున్నాయి. ఇలాంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మోస్ట్లీ మనం పెరిఫెరల్ కాజెస్, ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్స్ ఇష్యూస్ వల్ల వర్టిగో వచ్చిందని సస్పెక్ట్ చేస్తాం. అండ్ అందులోని మోస్ట్ కామన్ కాజ్ పొజిషనల్ వర్టిగో, బినైన్ పొజిషనల్ వర్టిగో, పారాక్సిజోమల్ వర్టిగో అంటాం మనం దాన్ని. బట్ పేషెంట్ ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ వర్టిగోతో ప్రెజెంట్ అవుతారో, అండ్ దట్ ఈస్ వెరీ సివియర్ ఇన్ లాడ్ ఆఫ్ పేషెంట్స్, అప్పుడే మనకి చాలా సస్పిషన్ ఇది పెరిఫెరల్ వర్టిగోనా సెంట్రల్ వర్టిగోనా అని వస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రూల్ అవుట్ ఆల్సో. ఎందుకంటే మనకి స్ట్రోక్
బ్రెయిన్ స్ట్రోక్ అనగానే, పక్షవాతం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే మాట పడిపోవడము, మూతి వంకర పోవడము, చెయ్యి కాలు పడిపోవడము, ఇవే పక్షవాతం సూచనలు అని అనుకుంటారు. ఇవి కరెక్టే, ఇవన్నీ పక్షవాతం సూచనలే. బట్ ఇది ముందు పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో పక్షవాతం సూచనలు వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు పేషెంట్. బట్ ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ కానీ, రక్తనాళాలు చిట్లడం కానీ చిన్న మెదడుకు దగ్గరలో ఏరియాస్, దట్ ఈస్ సెరిబెల్లం అంటాం, సెరిబెల్లం ఆర్ పక్కనున్న బ్రెయిన్ స్టెమ్ రీజన్స్లో స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్స్ కళ్ళు తిరిగే సిమ్టమ్తో కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. అది కూడా పక్షవాతం సూచనలకి ఫస్ట్ సిమ్టమ్ అవ్వచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ వన్ పేషెంట్ ప్రెజెన్స్ విత్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ వెరీ సివియర్ వర్టిగో, అది బీపీపీవి ఫస్ట్ సిమ్టమా, ఫస్ట్ ఎపిసోడా, లేకుంటే బ్రెయిన్లో ఏమైనా స్ట్రోక్ వచ్చిందని రూల్ అవుట్ చేసుకోవడం. ఇది చాలాసార్లు పేషెంట్ ఈ సిమ్టమ్స్తోని స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకుంటే బీపీపీవి ప్రాబ్లం ఉన్న పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి రావచ్చు. సో ఇద్దరు డిఫరెన్షియేట్ చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పేషెంట్స్ లోని. అండ్ నౌ ఐ వాంట్ టు పాయింట్ అవుట్, సిన్స్ స్ట్రోక్ ఇలా ప్రెజెంట్ అవ్వచ్చు అంటే ఇట్ మీన్స్ కి క్రూషియల్ టైం ఫ్రేమ్ లో రావాలి డాక్టర్ దగ్గరికి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ లాట్ ఆఫ్ టైమ్స్. మనకు స్ట్రోక్ కి ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం, దానికి 4.5 hours విండో ఉంటుంది థ్రాంబోలైసిస్ కి. వి గివ్ ఏ క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్. చాలా సార్లు ఏమవుతుందంటే పక్షవాతం చెయ్యి కాలు పడిపోయిన పేషెంట్స్, మాట పడిపోయిన పేషెంట్స్, దే కమ్ ఇన్ దిస్ విండో బికాస్ జనరల్ పాపులేషన్ దీని గురించి అవేర్నెస్ ఎక్కువ. సో దే కమ్ వెరీ ఎర్లీ అండ్ దే గెట్ దట్ ఇంజెక్షన్. బట్ వెన్ పోస్టీరియర్ సర్క్యులేషన్, వెనక భాగం ఆఫ్ బ్రెయిన్ లో వెన్ స్ట్రోక్ హ్యాపెన్స్ అండ్ పేషెంట్ విల్ హ్యావ్ దిస్ వర్టిగో సిమ్టమ్స్, చాలా సార్లు ఇది స్ట్రోక్ అని రికగ్నైజ్ చేయలేకపోతారు. కొందరు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, గుండెలో ఏదో ప్రాబ్లం ఉండి కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటారు, లేకపోతే చెవికి సంబంధించింది అనుకొని ఇట్లా ఇగ్నోర్ చేయడం. ఈ క్రూషియల్ విండో పీరియడ్ టైం క్రాస్ వెయిట్ చేయడం, ఈ విండో పీరియడ్ టైం క్రాస్ అయిపోయిన తర్వాత రావడం, ఆ టైంకి ఇంజెక్షన్ ఇవ్వలేకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఆ మూమెంట్ లో ఇమీడియట్ గా ప్రెజెంట్ అయినప్పుడు పేషెంట్ ఇమీడియట్ గా పేషెంట్ ఎగ్జామిన్ చేసి, ఎందుకంటే కొన్ని క్లినికల్ సైన్స్ డాక్టర్ విల్ నో వెన్ ఎగ్జామిన్ ఇది పెరిఫెరల్ వర్టిగో అయ్యిండొచ్చా, సెంట్రల్ వర్టిగో, హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఫర్ స్ట్రోక్ ఉంటే ఇమీడియట్ గా పేషెంట్ కి బ్రెయిన్ ఇమేజింగ్ చేయాల్సి వస్తుంది. స్ట్రోక్ అని మనకి బయటపడితే, ఇస్కీమిక్ స్ట్రోక్ అని బయటపడితే దానికి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అక్యూట్ ఎమర్జెన్సీ కండిషన్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ దట్ పేషెంట్ సఫర్ అవుతూ క్రానిక్ గా వర్టిగా ఉండేది ఒక సినారియో, అండ్ ఇట్లా అక్యూట్ గా ప్రెజెంట్ అయినప్పుడు స్ట్రోక్ డిఫరెన్షియేట్ చేయడం, స్ట్రోక్ రూల్ అవుట్ చేయడం ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ ద పేషెంట్. ఎస్, సో టైమ్ ఫ్రేమ్ is what matters. So time ki doctor ni consult cheyadam is very very important. You have to either see your ENT specialist or your neurologist immediate ga, appudu gaani we can't help you, right? Yeah. So apart from, there are other issues where the nerves are affected. elantidi ante mukyanga smell sensation anedi, it's a very important sensation in our body, because you have to differentiate good from bad. That's how you know if the food has gone bad. Is it safe to consume or not? Or else gas leak అయింది, ఆ గ్యాస్ స్మెల్ తెలియాలి. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో కానీ ఇలాంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ఇగ్నోర్డ్ యాక్చువల్గా. బట్ ఇఫ్ యూ ఎంజాయ్ ఫుడ్, ఆబ్వియస్లీ దిస్ కమ్స్ యాజ్ అ ప్రైమరీ ఇంపార్టెంట్ సెన్స్ టు యూ. And it is important for taste also. Yes, people exactly. who can't smell, they can't taste well. సో స్మెల్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే, యాక్చువల్గా ఈ స్మెల్ సప్లై చేసే నర్వ్స్ ఈ బ్రెయిన్ నుంచి డైరెక్ట్ గా ముక్కులోకి, దే ఆర్ నేకెడ్ నర్వ్స్, దే ఆర్ నాట్ కవర్డ్ ఇన్ లేయర్స్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద నర్వ్స్ ఇన్ అవర్ బాడీ. సో దీస్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ నేకెడ్ నర్వ్స్. సో దీనికి ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా చిన్న ఇంజరీ అయినా కూడా అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో సింపుల్ మొదలెట్టాలంటే కామన్ కోల్డ్, సో చిన్న వైరల్ ఇన్ఫెక్షన్, అది కామన్ కోల్డ్ లాస్ట్ ఓన్లీ ఫర్ 5 to 7 days లెట్స్ సే, బట్ స్టిల్ మీరు సెన్సేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ స్మెల్ కామన్ గా తెలుస్తుంటది. అండ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్ గా చూసుకుంటే కోవిడ్ టైంలో చాలా మంది స్మెల్ పోయిందని కానీ, లేదంటే ఆల్టర్డ్ సెన్సేషన్ ఆఫ్ స్మెల్ అంటే రాటన్ ఎగ్ స్మెల్ వస్తుంది, ఆర్ ఎల్ సమ్ అదర్ రాటన్ స్మెల్స్ వస్తున్నాయి, వెరీ బ్యాడ్ స్మెల్స్ వస్తున్నాయి అని కానీ వచ్చారు చాలా మంది. సో అండ్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ after 4-5 years also, these people could, some of these people still persisting. Yeah, they couldn't recover. So what exactly happened and what can we do to help these people annadi ippudiki inka researches lone avutundi. So keeping the viral infections aside, if meer tondaraga present aithe, okavela if this kind of sensation or loss is there for more than 2 weeks, if you had presented immediately to an ENT surgeon, there was actually something we could do. Yes. Some kind of anti-inflammatory, ఆ nerve కి సంబంధించి వాపు తగ్గించడం కోసం మేము ఏదో ఒక మెడికేషన్ ఇవ్వడం ద్వారా కానీ, నేజల్ స్ప్రేస్ వల్ల కానీ ఇంప్రూవ్మెంట్ వచ్చి చాలా మంది, కొంతమంది రికవర్ అయ్యారు కూడా. బట్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆ టైంలో, అండ్ ఆల్సో లైక్ యూనో అదర్ ఇష్యూస్ వర్ సో ప్రామినెంట్ కి స్మెల్ అంత ప్రామినెంట్ గా తీసుకోలేదు చాలా మంది. అలాంటి టైంలో
చాలా మంది మిస్డ్ ఇట్ అండ్ ఇట్ వెంట్ ఆన్ టిల్ నౌ. ఈ పేషెంట్స్ కి వీ కుడ్ ఇప్పుడైతే ఇఫ్ దే కమ్ టు మీ ఐఎమ్ సజెస్టింగ్ సంథింగ్ కాల్డ్ as olfactory therapy. సో ఈ స్మెల్ థెరపీ అనేది బై గివింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ సెంటెడ్ థింగ్స్ లైక్ కాఫీ ఆర్ క్యాంఫర్ ఇలాంటివి ఇస్తూ చిన్నగా వీఆర్ గెటింగ్ దెమ్ అక్లిమటైజ్డ్ టు వేరియస్ స్మెల్స్. And over a period of time, recovery does happen in a few. Of course, this is showing some results, but can't be promised in all. Ankunna koda, there is some hope. So even now, I suggest we have to meet with your ENT specialist. Apart from viral infections, even bacterial infections causing sinusitis. ఈ sinusitis వల్ల cause అయ్యే infections లో కూడా మనకి there's commonly affecting other issues like polyps form అవడం వల్ల కానీ లేదంటే డైరెక్ట్ sinusitis వల్ల cause అయిన inflammation వల్ల కానీ ఈ nerves మళ్ళీ ఎఫెక్ట్ అవ్వచ్చు. And at the same time, when sinusitis gets complicated, Yes. then it can cause Intracranial. intracranial. It can spread to brain. It can cause meningitis, and that is also another reason for smell disturbances. Yes. So when they're presenting with meningitis, what other symptoms will they have? Meningitis patients, as sinusitis patients complicated, they can have fever, they can have raised intracranial pressure symptoms like there can be increased pressure in the brain which causes increased headache, ICP kind of increased pressure kind of headache. Patient will have Patient ఎలా తెలుసుకుంటారు? associated vomitings ఉండొచ్చు. Vomitings. Pressure, brain లో pressure పెరగడం వల్ల vomiting sensation, vomiting or light sensitivity, light చూడలేకపోవడం, మార్నింగ్ ఏ పేషెంట్ హెడేక్ తోని లేవడం, వెరీ సివియర్ కైండ్ ఆఫ్ హెడేక్, ఇవన్నీ ఉండొచ్చు. అండ్ వీ ఎగ్జామిన్ దేర్ ఆర్ సర్టన్ అదర్ సైన్స్, మెనింజియల్ సైన్స్ అంటాం, అవన్నీ కూడా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా స్మెల్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు. దిస్ ఈస్ ఆల్ కాంప్లికేటెడ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. Yeah. So here the patient is having headache, fever, ఎస్, and raised ICP signs and a blurring of vision. బ్లరింగ్ ఆఫ్ విజన్, ఫోటోఫోబియా, Yes. and vomitings, nausea. Yes. These So all. this is complicated sinusitis, what she's saying. So ఈ part లో again we have moved on to brain already. ఎందుకంటే ముక్కులో మాత్రమే కాదు ఇది అయ్యేది, కాంప్లికేషన్ హ్యాస్ స్ప్రెడ్ టు ద బ్రెయిన్. ఇది ఒక ఇన్ఫెక్షన్స్ వల్లనే కాదు, అండ్ దేర్ కుడ్ బి అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో లైక్ ట్యూమర్స్, మ్యాలిగ్నెన్సీస్, ఈవెన్ లైక్ యూనో నర్వ్ కి సంబంధించి ఇస్టిషియో న్యూరోబ్లాస్టోమాస్ ఫామ్ అవుతుంటాయి, అప్పుడు స్మెల్ సెన్సేషన్ పోవచ్చు. ఆర్ ఎల్స్ దీస్ ట్యూమర్స్ కెన్ బి ఇన్ యువర్ ఫ్రంటల్ లోబ్, అంటే ముందు భాగం, బ్రెయిన్ ముందు భాగంలో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా ఫస్ట్ సింపుల్ గా స్మెల్ డిజార్డర్స్ తోటే ప్రజెంట్ అవుతుంటారు. అది మనం ఎర్లీగా క్యాచ్ చేస్తే ఇఫ్ ద ట్యూమర్స్ ఆర్ స్మాల్, మేబీ ఇన్వేజివ్ సర్జరీ లేకుండానే ఇప్పుడు వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీస్ అండ్ లేజర్స్ బై విచ్ వీ కెన్ మనం కళ్ళు కట్ ఓపెన్ చేసి రిమూవ్ చేయకుండానే ఇవి ట్రీట్మెంట్ కి we can go for it, and the patient drastically improves, the morbidity time is low, and there's better outcome. So apart from these causes, are there anything else? So these is all one spectrum: infections, structural causes like tumors ఉండడం ఇవన్నీ. And there are certain neurological conditions, neurodegenerative conditions అంటాం, like commonly Parkinson's disease, లేకపోతే ఒక type of dementia which is commonly known to general population also, Alzheimer's dementia అంటాం. వీటిల్లో ఈ neurodegenerative conditions even years before the symptoms of this degenerative condition start. Parkinson patients, ఇప్పుడు మనం తెలుగులో కంపవాతం అంటాం Parkinson's ని. పేషెంట్ వణుకుతో చేయి వణుకుతో వస్తారు, లేకపోతే మూమెంట్ స్లో అయిపోతుంది, చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని నడుస్తూ ఉంటారు. ఇదంతా సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి డిసీజ్ ఆబ్వియస్ గా కనిపిస్తున్న తర్వాత, బట్ ఈ డిసీజ్ కి ప్రోడ్రోమ్ ఉంటుంది. చాలా ఇయర్స్ ముందు నుంచే పార్కిన్సన్ పేషెంట్స్ కొన్ని నాన్ మోటార్ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవ్వచ్చు. ఆ నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే బాడీ మూవ్మెంట్ కి రిలేటెడ్ కానివి, అంటే పేషెంట్ కి అందులో చాలా ఇంపార్టెంట్ ఒక సిమ్టమ్ ఎనాస్మియా. ఎనాస్మియా ఈజ్ లాస్ ఆఫ్ స్మెల్. స్మెల్ సెన్సేషన్ తగ్గడం అనేది పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్ లో ఈవెన్ ఇయర్స్ బిఫోర్ ద మోటార్ సిమ్టమ్స్ ప్రెజెంట్ అవ్వచ్చు. దట్ కెన్ బి ద డిసీజ్ ప్రోడ్రోమ్. ఈవెన్ ఇన్ Alzheimer's patients can have smell disturbances. Even rarely Huntington disease patients, ఒక type of neurodegenerative genetic neurological condition, వీటిలో కూడా ముందు నుంచి స్మెల్ పోవచ్చు. And there can be something called congenital anosmia, which obviously there's no certain treatment for it. Just But, for the they sake will of usually- discussion, they will know. They will know. First నుంచే they don't Right. have an Right. ఇదైతే మూవీస్ లో కూడా వచ్చింది ఈ మధ్య. The like you know heroine has congenital loss of smell. So but usually they already know it and they don't present to you, whereas the Alzheimer's and Parkinson's, Right. Alzheimer's is on the rise Right. now actually. Right. So this is a memory loss related disease, and neurodegenerative అంటే degenerate అవుతూ పోతుంటుంది, అంటే there's always worsening of symptoms, and దీనికి ఇయర్స్ ముందే లాస్ ఆఫ్ ప్రోడ్రోమ్ లో పర్టికులర్లీ పార్కిన్సన్స్ డిసీజ్. ఎందుకంటే పార్కిన్సన్స్ డిసీజ్ పెథోఫిజియాలజీ స్టార్ట్ అయ్యేదే ఆల్ఫాక్టరీ సిస్టమ్ తోనే, ఆ స్టేజింగ్ లో ఇనీషియల్ స్టేజెస్ లోనే మొదలవడం, ఆ తర్వాతే
డిసీజ్ స్ప్రెడ్ అయ్యి మోటార్ సిమ్టమ్ రిలేటెడ్ బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో మనం రెట్రోస్పెక్టివ్గా పేషెంట్ అడిగినప్పుడు చాలాసార్లు పేషెంట్ అండ్ ఇప్పుడైతే చాలా గూగుల్లో అవేర్నెస్ పెరిగిపోయి మాకు స్మెల్ తెలియట్లేదు, మాకు పార్కిన్సన్స్ వస్తుందా అని వస్తున్న పేషెంట్స్ కూడా ఉన్నారు క్లినిక్లో. ఓ మై గాడ్, అసలు దిస్ ఈవెన్ ఐ వాజంట్ అవేర్. అసలు చెప్పాలంటే ఐ నో దట్ ఐ హ్యావ్ టు గెట్ ఎ కన్సల్ట్ ఫ్రమ్ న్యూరాలజిస్ట్, బట్ ఐ వాజంట్ వెరీ షూర్ కి వై ఆమ్ ఐ సెండింగ్ అన్నది. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ప్రిటీ ఎన్లైట్నింగ్. సో హౌ డు యూ అపార్ట్ ఫ్రమ్ లైక్ యునో ఈ అనాస్మియా అనే దాంతో ఆర్ దర్ ఎనీ అదర్ రెడ్ ఫ్లాగ్స్? Red flags, see, there can be subtle motor signs. If the patient has already started developing some subtle motor signs, ఒక సైడ్ ఏమన్నా బాడీలో మూమెంట్ కొంచెం తగ్గిపోయిందా, స్లోనెస్, బ్రెడికైనీసియా అంటాం, అట్లా ఒక ఆర్మ్ స్వింగ్ నడుస్తుంటే పేషెంట్కి ఒకవైపు చెయ్యి కదలట్లేదా, ఆర్మ్ స్వింగ్ తగ్గిపోయిందా, లేకపోతే సటిల్గా రెస్ట్లో ఉన్నప్పుడు చేతులు ఏమైనా వణుకు కనిపిస్తుందా, ఇదేమన్నా యాంగ్జైటీ సిచ్యువేషన్స్లో ఏమన్నా పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో నోటీస్ చేస్తున్నారా, ఇట్లాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయితే ఆబ్వియస్గా డెఫినెట్గా న్యూరాలజిస్ట్కి రిఫర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇఫ్ ట్రీట్మెంట్ స్టార్టెడ్ ఎర్లీ ఇట్ వుడ్ బి లైక్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు పేషెంట్స్ also. Oh, that makes a lot of difference then. So early intervention is the key here, which means ఏ సిమ్టమ్ ని కూడా మనం లైట్ గా తీసుకోవడానికి లేదు. అండ్ దానంతట అదే పోతుందని వెయిట్ చేయడం కూడా ఇట్స్ నాట్ అ సేఫ్. ఒక సింపుల్ లాస్ ఆఫ్ స్మెల్ అనుకునేది ఫ్యూచర్ లో పోయి, అండ్ దిస్ ఈస్ నాట్ టు ఫియర్ మాంగర్ ఆర్ ఎనీథింగ్. అందరికి స్మెల్ డిస్టర్బెన్స్ ఉన్న అందరూ సింపుల్ రైనైటిస్ కూడా అయి ఉండొచ్చు, నేజల్ ఇన్ఫెక్షన్, వాళ్ళందరూ వెళ్ళి పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది అని కాదు. బట్ ఇలాంటి పేషెంట్స్ లోని దీని రిలేటెడ్ కూడా ఏమైనా సటిల్ సైన్స్ కనిపిస్తున్నప్పుడు వాటిని ఇగ్నోర్ చేయకూడదు అనే అవేర్నెస్ ఇంపార్టెంట్. సో ఇది క్యాచ్ చేయాలంటే ఓన్లీ a specialist can do it, a trained specialist, and we know what to exactly look for. See, it's always like the eye doesn't see what the mind doesn't know, right? So since we are specifically looking for some signs, we will be able to ask you better. Maybe meeku a symptom undi but you don't know how to express it, or you don't know that is something either wrong undi adi with me and anesi meeku a sensation ledu. But when we ask, you realize ki yes, that is also happening with me. Maybe na movement ikkada effect avutundi, na usual grasp anta serious ga ippudu avvatledu mundulaga anadi. So all these questions and everything will help us evaluate you better, which means the time frame is what matters again in this. So early ga raavadam so that we can help you better is what matters here. And I wanted another thing, since the drug abuse is very high among the youngsters these days, using cocaine sniffing, that can cause anosmia. That is one important thing. Patient can, they can, after years of use or even sometimes a very short duration of use also can impair smell sensation, because the mucosal epithelium gets, you are the better person to talk about it. Cocaine sniffers ki common ga mem cheppedi entante the massive damage to your internal bony structure. So dani valla bone destroy eppudu avutundo, initial గా అయితే ఎపిస్టాక్సిస్ అంటే ఇలా ముక్కులోంచి రక్తం వస్తుందని ప్రెజెంట్ అయ్యే వాళ్ళు ఈవెన్చువల్ గా లోపల బోన్ అంతా తినేస్తుంది. డ్యామేజ్ అయిన బోన్ పోయిన తర్వాత ఈ ముక్కు స్ట్రక్చర్ పోయి సాడిల్ నోస్ డిఫార్మిటీ అని అనేది అంటే లోపలికి కూర్చుంటుంది. ఇంకా మీ నార్మల్ అపియరెన్స్ కూడా పోతుంది. యూ కెన్ క్లియర్లీ సీ వెన్ యూ ఆర్ యూజింగ్. సో సబ్స్టెన్స్ అబ్యూస్ ఈజ్ అ వెరీ 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 బ్యాడ్ థింగ్ ఫర్ యూ, అండ్ ఇట్ కెన్ కాజ్ మేజర్ ప్రాబ్లమ్స్ టు యువర్ నోస్, టు యువర్ బ్రెయిన్ యాజ్ వెల్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దాట్ వే. ఈ డిసీజెస్ అన్నిటి గురించి చెప్పి కొంచెం పేషెంట్స్ భయపెట్టించి నిద్ర చెడగొడుతున్నాం కదా. బట్